నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏ అనే లెటర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? అంటే మీ దగ్గర చూసినటువంటి సక్సెస్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? అండ్ ఏ అనే లెటర్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక లాంటి విషయాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? సో ఈరోజు బ్యాడ్ నంబర్స్ వల్ల జీవితం మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, కొన్ని పేర్లు తీసుకొని ఆ పేరులో సంఖ్యాబలం ఎంత, దానివల్ల వాళ్ళు పడే కష్టాలు ఎలా ఉంటాయి, మన దగ్గరకు వచ్చినాక సక్సెస్లోకి ఎలా వెళ్ళారు. సో ఈరోజు నేను చెప్పబోయే పేరు అనిల్ కుమార్. సో మోస్ట్ కామన్ నేమ్. అండ్ చాలామంది నన్ను చాలా రోజులుగా అనిల్ కుమార్ పేరు ఎలా ఉంటుంది అని వాట్సాప్లో పెడుతూనే ఉన్నారు. చాలామందికి రిప్లై ఇవ్వగలిగాను. బట్ ఈరోజు సుమన్ టీవీ ఛానల్ పరంగా అనిల్ కుమార్ అనే పేరులో సంఖ్యాబలం ఎలా ఉంటుందో క్లియర్గా చెప్తాను. సో ANILKUMARలో 9 లెటర్స్ ఉన్నాయి. సంఖ్యాబలం 25. 25 అనేది చక్కటి సంఖ్యాబలం. కానీ అనిల్ కుమార్లు అనేవాళ్ళు చాలామంది లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. కారణం ఏమంటే ఓవల్స్ కాన్సనెంట్స్ తీసుకుంటే అనిల్ కుమార్లో AIUA ఓవల్స్. సో ఏ అంటే 1, దిస్ ఇస్ చాల్డిన్ సిస్టమ్. I అంటే 1, U అంటే 6, A అంటే 1. సో అనిల్ కుమార్లో 9 ఓవల్స్. 25లో 9 ఓవల్స్ పోతే 16 కాన్సనెంట్స్. సో ఈ 16 అనేది ఇక్కడ దోషం అనిల్ కుమార్లో. సో 16 ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ 1 సన్ అండ్ 6 శుక్ర. సూర్యుడికి శుక్రుడికి పడదండి. సో సూర్యుడికి శుక్రుడికి పడదు కాబట్టి దే విల్ హ్యావ్ డిస్ట్రక్షన్ ఆఫ్ హెల్త్, వెల్త్ అండ్ రిలేషన్స్. సో అనిల్ కుమార్లో 16వ నంబర్ డిఫెక్ట్ ఉంది. సో దగ్గర వాళ్ళు ముద్దుగా అనిల్ అని పిలిచే అవకాశం కూడా ఉంది కదా. అనిల్లో 4 అక్షరాలు. 4 అక్షరాల్లో పేరుంటే రాహు ప్రభావం వల్ల డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్, హెల్త్ ప్రాబ్లమ్స్. సో 4 అక్షరాల్లో రాహు ప్రభావం వల్ల చిన్నగా 4 అక్షరాల పేరు ఉచ్చరించే కొందికి వాళ్ళు కష్టాల్లోకి వెళ్ళిపోతారు. సో 4 అక్షరాల్లో పేరు ఉంటే కష్టాలు రాహు ప్రభావం వల్ల. యువరాజ్ సింగ్ యువి అన్నాక క్యాన్సర్. సత్యం రామలింగరాజు రాజు అన్నాక ఇప్పుడు గత 8 ఏళ్లుగా ఆయన జైల్లో ఉన్నారు. సో పరటాల రవీంద్రని రవి అన్నాక హీ గాట్ కిల్డ్. మధ్యల చెరు సూర్య అన్నాక హీ గాట్ జైల్ అండ్ లేటర్ గాట్ కిల్డ్. సో 4 అక్షరాల పేరు. సో ఈవెన్ సినిమాలు ఆడడం లేదు. నాని సినిమా ఆడలేదు, బాలు సినిమా ఆడలేదు. ఒకరిది పవర్ స్టార్ది, ఒకరిది సూపర్ స్టార్ది. సో అనిల్లో ANILలో కబాలా సిస్టంలో A అంటే 1, N అంటే 5, I అంటే 9, L అంటే 3, టోటల్ సంఖ్యాబలం 18. 18 రక్తం కారుతున్న చంద్రుడిలోంచి రక్తం కారుతుంటే కింద కుక్కలు ఇవన్నీ ఆ రక్తం తాగుతున్నట్టు ఈ బొమ్మ ఇలా ఉంటుంది. 18 నంబర్. సో తలకాయ అంటే పీస్ఫుల్గా లేదు. టెన్షన్, యాంగ్జైటీ, అన్వాంటెడ్ కోరల్, లిటిగేషన్స్, డిలేడ్ మ్యారేజ్ అండ్ డైవర్స్ ఆఫ్టర్ మ్యారేజ్ ఈజ్ సీన్ ఇన్ అనిల్. చాలామంది ఏమంటే NIL లాస్ట్లో నిల్ ఉంది, నా లైఫ్లో ఏమీ లేదు, అంతా ఖాళీ, ఏం చేసినా కలిసి రావడం లేదు, నాకు ఒళ్ళి కష్టాలే ఉన్నాయి అని చాలామంది అనిల్లు. సో ప్రపంచ ధనవంతుల్లో ధీరుభాయ్ అంబానీ 2 కొడుకులకి సమానంగా డబ్బులు పంపిణీ చేస్తే ముఖేష్ ఏమో ఏలుతున్నాడు, అనిల్ ఏమో నిల్ అయిపోయాడు. కారణం 4 అక్షరాలకి 18 డైవర్స్ నంబర్. డైవర్స్ డబ్బుకి, మానవ సంబంధాలకి, ఆరోగ్యానికి, మనశ్శాంతికి. సో చిన్న విషయం పెద్దది చేసుకుంటారు, ఇబ్బందుల్లోకి వెళ్తారు. సో అనిల్ కుమార్లో 16 చాల్డిన్ సిస్టమ్. అనిల్లో 4 లెటర్స్కి 18 నంబర్ కబాలా సిస్టమ్. సో అనిల్ కుమార్ అని ఒక అతను నన్ను కలవడం జరిగింది. సో ఇక్కడ ఏమంటే ఈ అబ్బాయికి ఆల్మోస్ట్ 38 ఇయర్స్, 38 ఏళ్ళు, జాబ్లో నిలకడలేదు. సో ఎక్కడ చేరినా 2 నెలలు 3 నెలలు జాబ్ చేస్తే మళ్ళా ఎంత బాగా వర్క్ చేసినా కూడా గుర్తింపు వచ్చేది కాదు. అండ్ 3 మంత్స్ 4 మంత్స్కి జాబ్ తీసేయడం, మళ్ళీ 1-2 నెలలు ఖాళీగా ఉండడం, మళ్ళీ ఇంకొక జాబ్ ఎత్తుక్కోవడం, అక్కడ ఒక 2-3 నెలలు చేయడం, మళ్ళీ తీసేయడం. సో జాబ్ నిలకడగా లేనప్పుడు
మ్యారేజ్ ఎలా కుదురుతుంది, సంబంధాలు వచ్చి ఎక్కడ జాబ్ చేస్తున్నాడు, ఖాళీగా ఉన్నాడు, సో అమ్మాయిని ఇవ్వరు. మంచి జాబ్ వచ్చి మాట్లాడుకునే లోపల ఆ జాబ్ పోయేది. సో ఈ అబ్బాయికి 38 ఇయర్స్ వచ్చినా పెళ్లి సంబంధాలు కుదరలేదు. 1-2 సంబంధాలు బాగా దగ్గరకు వచ్చి ఇంకా ఎంగేజ్మెంట్ వరకు వచ్చి క్యాన్సిల్ అయినవి కూడా ఉన్నాయి. సో నా దగ్గరకు వచ్చి అసలు అన్నా నాకు మ్యారేజ్ ఉందా, నాతో పాటు పుట్టిన అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకొని 7వ క్లాసు 8వ క్లాసు 9వ క్లాసు పిల్లలు ఉంటే నాకు కనీసం మ్యారేజ్ కాకపోవడం ఏంటి. సో నేను ఇన్ని రోజులు న్యూమరాలజీ నమ్మేవాడిని కాదు. సో నేను కష్టాన్ని నమ్ముకున్నాను. సో బట్ నా పరిస్థితి చూస్తుంటే నాకు ఎలాంటి దారులు లేవు, అన్నీ మూసకుపోయాయి. మా ఫ్రెండ్స్ ఒకరిని ఇద్దరిని సంప్రదిస్తే న్యూమరాలజీ అది నెహ్రూ న్యూమరాలజీ అని చెప్తున్నారు. సో న్యూమరాలజీ చెప్పేవాళ్ళు లక్షల మంది ఉండొచ్చు అండి. నాన్నగారులాగా BE మెకానికల్ చేసి నాలాగా MBBS చేసి 100% సబ్జెక్ట్తో న్యూమరాలజీ చెప్పేవాళ్ళు ఒకరిద్దరే ఉంటారు. సో నన్ను కలిసినప్పుడు అనిల్కి భరోసా ఇచ్చాను. నేను చెప్పినట్టు పేరులో ఒక అక్షరం మార్పు, ఒకే ఒక అక్షరం మార్పు మొత్తం అనిల్ కుమార్కి. అనిల్ అన్నా బాగుండేలాగా అనిల్ కుమార్ అన్నా బాగుండేలాగా పెట్టించాను. నేను చెప్పినట్టు లక్కీ స్టోన్స్ మూన్ స్టోన్ అండ్ గోమేధికం. మూన్ స్టోన్ అతన్ని చల్లంగా పెట్టడానికి, శత్రువుల నుంచి విజయం సాధించడానికి, స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి మెయిన్గా. అండ్ గోమేధికం జాతకంలో ఉన్న గండాలు తప్పించడానికి, జాతకంలో వచ్చే అడ్డంకులు అధిగమించడానికి, బైపాస్ రోడ్ వేయడానికి గోమేధికం. ఈ స్టోన్స్ మనము తిరుపతి కాలాస్ దగ్గర అంజిమేడ్ అనే విలేజ్లో 108 డేస్ పూజలో పెట్టి క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో 108 డేస్ పూజలో ఉన్న స్టోన్స్ దే క్యారీ లాట్ ఆఫ్ స్పిరిచువాలిటీ. డైరెక్ట్గా అంగిడిలోకి వెళ్ళామా తీసుకున్నామా వేసుకున్నామంటే అవి ఎంతోమంది తాకుంటారు. శుద్ధి చేయని స్టోన్స్ 108 రోజులు పూజలో పెట్టిన స్టోన్స్ వేసుకోవడం ద్వారా చెడుని కొనుక్కునే ఆస్కారం ఎక్కువ ఉంది. సో మనము 108 డేస్ పూజలో పెట్టిన స్టోన్స్ అనిల్ కుమార్కి ఇవ్వడము, అలా వేసుకోవడం. నేను చెప్పినట్టు కోర్స్ బుక్ పెట్టుకొని రామకోటి రాసినట్టు రోజు అది పేరుని నంబర్లు వేసుకొని నేను ఎన్నిసార్లు రాయమన్నా అన్నిసార్లు రాశాడు. సో ఫస్ట్ మంచి జాబ్ రావడం, 3 మంత్స్లో జాబ్ అక్కడ సెటిల్ అయిపోయినాడు అబ్బాయి, మంచి గుర్తింపు వచ్చింది. 5 మంత్స్ లోపల మంచి మ్యాచ్ వచ్చింది. సో అనిల్ నాకు 3 డేస్ బ్యాక్ కాల్ చేసి, అన్నా మీ దగ్గరకు నేను 3 ఇయర్స్ బ్యాక్ వచ్చాను, నాకు మీ దగ్గరకు వచ్చినాక మంచి జాబ్ వచ్చింది, కొద్ది రోజుల్లోనే మంచి మ్యాచ్ కుదిరింది, కొన్ని నెలల్లోనే మ్యారేజ్ అయిపోయింది, బాబు పుట్టాడు, బాబు కోసం చక్కటి పేరు కోసం, ఎందుకంటే నేను 38 ఏళ్ళు నరకం కష్టం చూసి మీ దగ్గరకు వచ్చి సక్సెస్ సాధించాను. ఇప్పుడు నా బాబుకి అలా కాకూడదు, మంచి పేరు మీరే ఇవ్వండి. సో నేనే పేరు పెట్టించాను. చాలా బాగున్నారు. ఎంతోమంది అనిల్ కుమార్లు కష్టాలు పడుతుంటారు. ఇది ఎవ్వరికి పడని పేర్లు అండి. కొన్ని పేర్లు 100కి 10 మందికి పడతాయి, కొన్ని పేర్లు 100కి 20 మందికి పడతాయి, కొన్ని 30 మందికి పడతాయి. ఈ అనిల్ అనే పేరు, అనిల్ కుమార్ అనే పేరు 100కి ఎవ్వరికి 0% పడతాయి. అందరికీ ఫెయిల్యూర్సే ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, పెళ్ళైతే కొట్లాట్లు ఉంటాయి, విడాకులు ఉంటాయి, డబ్బుకు విడాకులు ఉంటాయి, మనశ్శాంతికి విడాకులు ఉంటాయి. సో మీ పేరులో బలం ఎంత ఉందో నా దగ్గర టెస్ట్ చేసుకోండి. బాగలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. చక్కటి కరెక్షన్ ద్వారా లైఫ్ అంతా మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉండేలాగా నా కరెక్షన్ ఉంటుంది. సో నా కరెక్షన్ వల్ల లైఫ్ అంతా మీరు హ్యాపీగా ఉండేలాగా గైడ్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి బిజినెస్ పీపుల్ వరకు అండ్ పెళ్ళిళ్ళ ముహూర్తం వరకు అండ్ ఒక రైట్ టైంలో ఒక రైట్ ముహూర్తం ఏదైనా పెట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి కూడా సో న్యూమరాలజీ ప్రకారం ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, అంటే అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలంటారు? సో చాలామంది అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలని వాట్సాప్ చేస్తున్నారు. నేను మీ పేరులో బలం ఎంత ఉందో చెప్పడానికి ముఖ్య కారణం, ప్రతి ఒక్కరూ పేరులో బలం 100కి 100% పెట్టుకోవాలి. ఒక చక్కటి లైఫ్ అంటే 100 అంటే ఆయుష్ 100, పేరు 100, కీర్తి 100. సో పర్సన్ ఎంత తగ్గుతుందో ఆయుష్ కూడా తగ్గిపోతుంటుంది. సో కొంతమంది చక్కగా ఉంటారు 40 years, సడన్గా దే మే మీట్ ది యాక్సిడెంట్, సడన్ కొలాప్స్, సడన్ డెత్. కారణం రాంగ్ నంబర్స్. న్యూమరాలజీ ఈజ్ ప్రిడిక్షన్ ఆఫ్ ఫ్యూచర్.
ఫ్యూచర్లో ఏం జరగబోయేదో చూసి చెప్పేదే న్యూమరాలజీ. సో భవిష్యత్తులో మీకు ఏ కష్టం రావచ్చు, హెల్త్ ప్రాబ్లం రావచ్చా, రిలేషనా, ఫైనాన్షియల్ ప్రాబ్లమా, సో మీ పేరు చూసినప్పుడు ప్రాబ్లం స్టడీ చేసి కరెక్షన్ అవసరమా లేదా, పేరులో బలం బాగుందా లేదా, బాగుందంటే మీరు చాలా లక్కీ అండి, చక్కగా ఉంది, పుట్టుకి అనుకూలమైన పేరు పెట్టుకున్నారు, మీకు అన్నీ కూడా శుభాలే. సో పుట్టుకి అనుకూలంగా పేరు లేదు, 30% పవరే ఉంది అంటే 70% నెగిటివ్ పవర్. సో యు మే మీట్ విత్ యాక్సిడెంట్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, రిలేషన్ ప్రాబ్లమ్స్. సో ఇలాంటి వాళ్ళు వెంటనే కరెక్షన్ చేసుకోండి. సో చెప్పే వరకు, పేరు ఎలా ఉందో చెప్పే వరకు వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్. సో పేరులో రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవడానికి మాత్రం 1 time ఫీ ఉంటుంది. దట్ యూ కెన్ టేక్ ఫ్రమ్ మై ఆఫీస్ నంబర్స్. ఈ నంబర్స్లో ఏ నంబర్స్ కాల్ చేసినా మీకు ఫీజు గురించి చెప్తారు. సో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి పెడితే మీ పేరులో బలం ఉందా లేదా, లేదు ఏ నంబర్ బాగాలేదు, ఆ నంబర్ వల్ల మీ లైఫ్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో క్లియర్గా చెప్తాను. సో మీ పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు ఈ నంబర్స్కి, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ నంబర్ 9133789199 9133789199. సో ఈ 3 నంబర్లు కాకుండా స్క్రీన్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా మీకు 24 hours లోపల రిప్లై వస్తుంది. వాట్సాప్ పెట్టినప్పటి నుంచి రిప్లై అని SMS చేయకండి. వాట్సాప్ పెట్టామా వదిలేసేయండి. నేను వరుసగా ఇస్తా వస్తాను, 24 hours లోపల అందరికీ ఫినిష్ చేస్తాను. ఇంగ్లీష్లో మాత్రమే వాట్సాప్ చేయండి, తెలుగులో, తమిళ్లో, కన్నడలో, మలయాళంలో వాట్సాప్ చేయకండి. ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. మీ సమస్యలు ఏది పెట్టకండి, జస్ట్ మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే నేను వాయిస్ ఇచ్చాక, నేను పేరులో కరెక్షన్ ఉందని చెప్పిన వాళ్ళు దయచేసి లైట్గా తీసుకోకండి, నా మాటలు నెగ్లెక్ట్ చేయకండి. 37 లక్షల పైన క్లయింట్స్ ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల పైన దేశాల్లో క్లయింట్స్ ఉన్నారు. నేను చెప్పినట్టు విన్న వాళ్ళందరూ కూడా లైఫ్ చక్కగా ఉంది. సో బాలేదన్న వాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. నేను ఇచ్చే కరెక్షన్ వాడుకొని లైఫ్ అంతా ఆనందంగా ఉండండి. చిన్న పిల్లల కోసం డైరెక్ట్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. చిన్నపిల్లల కోసం వారమైంది పుట్టి ఈ పేరు అనుకుంటున్నామని దయచేసి నాకు పెట్టకండి. రాంగ్ నంబర్స్ అనేవి మొత్తం 100 నంబర్లో 11 నంబర్సే రాంగ్. 12వ నంబర్ వస్తే జీవితం తలకిందులవుతుంది. 13వ నంబర్ అకాల మృత్యు, సడన్ డెత్ నంబర్, దివ్యభారతి 13 నంబర్. 16 నంబర్ సడన్ కొలాప్స్ నంబర్, పైనుంచి పడిపోవడం, సౌందర్య, సావిత్రి, సిల్క్ స్మిత 16. 18 డైవర్స్ నంబర్. సో ఈ నంబర్లు ఎవరున్నా కూడా కొట్లాడుకుంటా ఒక్కొక్క రూమ్గా ఉండాలి, అది వేరేగా ఉండాలి, విడివిడిగా ఉండాలి. 18 నంబర్. 27 నంబర్ డిప్రెషన్ నంబర్. 19 నంబర్ కబాలా సిస్టమ్ ఈజ్ అ నంబర్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్. సో 27 డిప్రెషన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 13 and 31 డెత్ నంబర్. 33 నంబర్ బలి పశువు నంబర్. 36 నంబర్ అస్తవ్యస్తమైన జీవితం. 48 నంబర్ రివర్స్ లైఫ్. 57 గుండెల్లో 3 కత్తులు. 63 చీకట్లోకి వెళ్ళడం, జైల్లోకి వెళ్ళడం, సో లైఫ్ అంతా కష్టాల్లోకి వెళ్ళడం. ఈ నంబర్ లేకుండా మీ పేరు ఉంటే మీరు 50% బాగున్నట్టే. సో ఇక్కడ కామన్గా చూస్తే 100కి 70 మందికి ఈ 11 నంబర్లే ఉంటాయి. ఒక సిటీ తీసుకుంటే ఎలా అయితే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఒక 10% ఉంటాయి, ఒక 20% 30% మిడిల్ క్లాస్ ఉంటాయి, చిన్న ఇల్లులో ఒక 40-50% ఉన్నట్టు ఇవి నంబర్లు కూడా అలాగే ఉంటాయి. మంచి నంబర్స్ ఒక 10 నుంచి 20 మందికి మంచి నంబర్స్, రాంగ్ నంబర్సే ఉండవు. 100 మందిలో 10-20 సూపర్గా ఉంటాయి. 20-25% విల్ హ్యావ్ మిడిల్ క్లాస్ నంబర్స్, మిగతా అందరికి రాంగ్ నంబర్స్ ఉంటాయి. సో రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు నేను అవి క్లియర్గా చెప్పాక వెంటనే కరెక్షన్ తీసుకొని
ఆ రాంగ్ నుంచి బయటపడండి, ఒక అందమైన లైఫ్ లీడ్ చేయండి. నేను ఇచ్చే చిన్న మార్పు మీ జీవితానికి ఇస్తుంది వెలుగు. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో మీరు ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ వల్ల ఆయన ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే త్రూ వాట్సాప్ మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.